హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పందెం కోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పందెం కోడి పులుసు అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే పందాల కోసం ఈ నాటుకోళ్ళు ఉంటాయి కదా, వాటిని బాగా పెంచుతారండి. బాదం, జీడిపప్పు ఇలాంటివన్నీ పెట్టి పెంచుతారు. అందువల్ల ఆ పందెం కోడితో చేసుకుంటే కూర అయినా పులుసు అయినా చాలా బాగుంటుంది. నా ఛానల్లో ఆల్రెడీ ఈ పందెం కోడితో కర్రీ చేశాను, ఆ వీడియో కూడా ఉంది. ఇంకా నాటుకోడి పులుసు, నాటుకోడి కర్రీ ఇవి కూడా వీడియో చేశానండి. వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ పందెం కోడి పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఈ పులుసు చేసుకోవడం కోసం చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలండి. నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని ఈ విధంగా బౌల్లో పెట్టుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల చింతపండులోంచి జ్యూస్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. నేనైతే కొత్త చింతపండుతో చేస్తున్నానండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 2 ఇంచు అల్లాన్ని ఇలా తొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకొని 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత 5 యాలకులు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 వరకు లవంగాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని మనం పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటే. ఇప్పుడు 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలండి. నాటుకోడి కర్రీకి ఎప్పుడు కూడా గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలండి. మనం కారం వేసుకుంటాం కాబట్టి 10 వేసుకుంటే సరిపోతుంది. కారం వేయకుండా మొత్తం ఎండుమిర్చితోనే చేసినా కూడా కర్రీ అంత బాగోదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలండి. ఈ పందెం కూడా ఇక్కడ 1 కిలో తీసుకున్నానండి. ఇది బాగా కాల్చుకుని ఇలా కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక బౌల్లో పెట్టుకుని దీన్ని కూడా రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు నేను పులుసు అనేది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే పందెం కూడా కొంచెం తొందరగా ఉడకదు, అందుకోసం కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది. కుక్కర్ పెట్టుకుని ఇందులో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. ఎప్పుడు కూడా పులుసులోకి ఎక్కువ ఆనియన్స్ పట్టదు, అందులోని పందెం కోడి కాబట్టి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే తీపి వచ్చేస్తుంది. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకుని ఇందులో 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మన ఆనియన్స్ తొందరగా వేగడం కోసం ఉప్పు వేసుకుంటే చాలా తొందరగా వేగుతాయి. మనం కర్రీకి కావాల్సినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. మనం చేసుకునేది పులుసు కాబట్టి ఆనియన్స్ మరీ ఎక్కువగా వేయించేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను తీసుకున్న చికెన్కి 3 స్పూన్స్ చాలని అదే యాడ్ చేసుకున్నాను. ఈ మసాలా వేసిన తర్వాత ఇందులో ఒక టమాటో కూడా వేసుకోవాలండి. ఈ పులుసులో చింతపండు రసంతో పాటు ఈ టమాటో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 2 కూడా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. మిగతా పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఏ కర్రీలోకైనా కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే ఈ మసాలా అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుందండి. ఇలా వచ్చినప్పుడు ఈ పందెం కోడి మాంసం ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా ఇంకా టమాటో అనేది బాగా మగ్గిన తర్వాత మాత్రమే ఈ పందెం కోడి మాంసాన్ని వేసుకోవాలండి. ఇలా ఈ మాంసం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఈ మసాలాలన్నీ కూడా ఈ మాంసానికి బాగా పట్టాలండి, అందుకోసం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే బాగా మగ్గి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ వచ్చినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, ఎందుకంటే వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందు ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకుని 1.5 టీ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. కాశ్మీర్ చిల్లీ పౌడర్ కలర్ వస్తుంది, ఇంకా రుచి బాగుంటుంది, కానీ కారంగా ఉండదండి, అందుకోసం అది వేసుకున్నాను.
ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. అంటే ఈ కారం అంతా కూడా చికెన్కి బాగా పట్టాలి, అందుకోసం ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లోనే చికెన్ కొంచెం బాయిల్ అవుతుంది. ఇలా అయినప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేయాలండి. అంటే ఈ చికెన్ అనేది తొందరగా ఉడకదు కదా, అందుకోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు పులుసు చిక్కగా కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, పలుచగా కావాలి అనుకున్న వారైతే ఇంకొక గ్లాస్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకుని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 to 10 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే పందెం కోడి కాబట్టి తొందరగా ఉడకదు, కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ వస్తేనే బెటర్. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసుకొని చూస్తే ఈ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఇంకా థిక్గా కావాలనుకుంటే స్టవ్ ఆన్ చేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవచ్చు. నేనైతే ఇంక మళ్ళీ ఏం ఆన్ చేసుకోలేదండి, ఇలా ఉంటేనే బాగుంటుందని. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ పులుసు అయితే నేను కొంచెం తిక్కుగానే చేసుకున్నానండి, ఎందుకంటే మరీ పలచగా ఉంటే అంత బాగోదు, అందుకోసం తిక్కుగానే చేసుకున్నాను. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఈ పందెం కోడి పులుసు అనేది వేడివేడిగా అన్నంలోకి చాలా బాగుంటుందండి. రైస్తో అయితే సూపర్ కాంబినేషన్. ఇంకా తిరుపతి సైడ్ అయితే వాళ్ళు ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్తో కూడా ఈ పులుసు అనేది తింటూ ఉంటారు. మీకు బాగా నచ్చింది కదా పందెం కోడి పులుసు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.